వీధులు స్వాతం లక్ష్య సమాజం కొత్త సంవత్సరంలో కొత్తగా మరి భాస్కర్ సాగర్ గారి యొక్క బర్త్డే పురస్కరణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. సో మరి ఈ యొక్క బర్త్డే ఉత్సవాలకు సందర్భించి మరి మాజీ కార్పొరేటర్ తిరుమలరెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి రెండు మాటలు తెచ్చుతున్నాను. నమస్తే సార్, ఎలా ఉంది మీ యొక్క అనుభూతి? ఎప్పటి నుంచి పార్టీని ఇంకా ఈసారి మరి బలోపేతం కోసం ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు V3 ఛానళ్ళ వ్యూవర్స్ మొత్తానికి కూడా 2022 సందర్భంగా, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా మా సోదరుడు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు భాస్కర్ సాగర్ జన్మదిన సందర్భము అన్ని కలిసి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఆయత్నార్ డివిజన్లో 2015 కంటే ముందున్న పరిస్థితి, తర్వాత పరిస్థితిలో మీ అందరికీ స్పష్టంగా మార్పు ఉంది. పార్టీ బలోపేతం చేయడంలో ఆయత్నార్ల టాప్ మోస్ట్ క్యాడర్లో కూడా భాస్కర్ సాగర్ ఉన్నారు. అప్పట్లో కూడా ఎన్నో సీనియర్గా 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉండి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మరి బడుగుల ముఖ్యంగా బీసీల నాయకుడిగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి చేస్తున్న నాయకుడు. మరి ఆయత్నార్లో కూడా పార్టీకి బలోపేతానికి విశేష కృషి చేస్తున్న భాస్కర్ సాగర్ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, మరో ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని, దానికి మా వంతు సహకారంగా ఆయత్నార్ పార్టీ అంతా కూడా సపోర్ట్ ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే సుధీరెడ్డి సహకారంతో ఎల్బీనగర్ నియోజకవర్గం కానీ ఆయత్నార్ కానీ మన ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి పార్టీని ఎల్బీనగర్లో బ్రహ్మాండమైన మేడతో గెలిపిస్తాము. ఆయత్నార్ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ తప్పుడు ప్రచారాలను, బీజేపీ బూటకు ప్రచారాలను 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం పడుతుంది. అన్ని బూటకు ప్రచారాలు చెప్పి బండి పోతే బండి, పైసలు 25,000 అన్ని అబద్ధ ప్రచారం, అయ్యింది లేదు చేసింది లేదు. ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైనా అంతే, తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వము ఇలా ప్రపంచం అప్రూవ్ అయ్యే విధంగా ఇవాళ ఎటువంటి అవినీతి లేకుండా 89,000 ఉద్యోగాలు ఎటువంటి రాజకీయ పైరవి లేకుండా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా 24 అవర్స్ కరెంటు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇవాళ దేశంలోనే అత్యధిక 24 గంటల కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతుల బాంధవుడు. ఇలా 70 లక్షల మందికి 28వ తారీఖు నుంచి రైతు బంధు ఇస్తున్నాడు. ఈ విధంగా ఒక్కడని కాదు, మేము చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలా బస్తీ దవాఖానలు కానీ, మా గౌరవ యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు నిన్నటికి నిన్న ఎటువంటి ఫ్లైఓవర్స్ అండి, 243 కోట్లతోటి గచ్చిబౌలి కొత్తగూడ ఫ్లైఓవర్ చూడండి, 31 ఫ్లైఓవర్ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ చిత్రపటం ముఖ్యంగా ఇండియాలోనే నెంబర్ 1 స్టేజ్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చుట్టూ ఇలా పవర్ గ్రిడ్. మనకు టీఆర్ఎస్ కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం చేసిన అభివృద్ధిని మనం ప్రచారం చేయాలి. బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలి, మన అభివృద్ధి మనం చెప్పాలి. ఎందుకంటే ఒక్క సెకండ్ కంటి రెప్పపాటు కరెంటు పోకుండా దేశంకు నలువైపులా కరెంటు గ్రిడ్ తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఒక కళ్యాణ లక్ష్మి పథకం అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇలా శంషాబాద్కు మెట్రో రైలు కానీ, మళ్ళీ 70 కిలోమీటర్ల మెట్రో రైలు ఇవ్వడం, ఇలా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 440 కోట్లతోటి ఫ్లైఓవర్లు, ఇలా ఎల్బీనగర్ చౌరస్తా సిగ్నల్ ఫ్రీ, ఇలా నాగోలు కానీ, కొత్తపేట కానీ, యాదాద్రి భువనగిరి, ఇవన్నీ ఈ రకంగా చూసుకుని పోతే ఎన్ని టాప్ ఏ విధంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకండి, 10 జిల్లాలు 33 జిల్లాలు చేసి 33 జిల్లాలకు 33 జిల్లా కలెక్టరేట్లు కూడా ప్రపంచ స్థాయిలో ఇలా మొన్న ప్రతిపక్ష ఎంపీ గారు ఏమన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు, బీహార్ సెక్రటరీ లేదు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉందని. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనని మనం కించపరుచుకున్న పరిస్థితి లేనే లేదు. మన ముఖ్యమంత్రి తెలంగాణకు మణిహారం లాగా తీసుకుపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోటి ఇవాళ తెలంగాణ మోడల్. మీరు ఎవరైనా ఎక్కడైనా సరే ఉద్యోగాలలో న్యాయపైస అవినీతి చూశారా? మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ. రైతు బంధువులు ఇంత న్యాయపైస అవినీతి ఉందా? ఈ విధంగా చేసుకుంటూ పోతుండు. దానికి మా భాస్కర్ సాగర్ కూడా నిత్యము పదవులు ఉన్నా లేకున్నా పార్టీ పదవులు ఆయనకు ఎన్నో, ఆయన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు చేసిండు. టీఆర్ఎస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా తప్పనిసరిగా ఉన్నత పదవులు వస్తాయి. ఆనాడు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో 2015లో జాయిన్ అయ్యి నిరంతరం పార్టీకి ఇలా 4 ఎన్నికల్లో పాల్గొన్నాడు. ప్రతిదానికి రేపు ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరేసేందుకు మేమంతా ఆయత్నార్ డివిజన్ అంతా కృషి చేస్తాము. తప్పనిసరిగా ప్రచారం ఇంటింటి తీసుకుపోతాం. మేము ఈ బూటకపు బీజేపీ ప్రచారాన్ని తిప్పికొడతాం. మేము ఇలా తెలంగాణ అంటేనే ఇండియా, ఇండియా అంటే తెలంగాణ పద్ధతి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారి నాయకత్వము 2023 ఎన్నికల్లో అఖండ మేయర్తోటి 3వసారి ముఖ్యమంత్రిగా చేస్తాము. మేమందరం కూడా తప్పకుండా మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భాస్కర్ సాగర్ ఇంకెన్నో ఉన్నతమైన పదవులు రావాలని
ఇదే విధంగా ప్రజా జీవితం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన V3 ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే సార్. సో 2 మాటలు అభిమానులకు ఏం చెప్తారు? అందరికీ ముందుగా నా అదృష్టం ఏంటంటే నాకు 2 విషెస్లు వస్తాయి. ఒకటి నూతన సంవత్సరం, ఒకటి బర్త్డే విషెస్. నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మళ్ళీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా మీద ఇంతటి ఆదరాభిమానాలు చూపించినటువంటి ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న చెప్పినట్టు మేము పదవులు ఉన్నా లేకున్నా మేము చాలామంది కొంతమంది వస్తున్నారు పోతున్నారు. వాళ్ళకి ఏంటంటే రాజకీయం ఏంటంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఏదో టైంపాస్లో హోటల్ పోయి ఛాయ్ తాగినట్టు అయిపోయింది. మాకు ఒక పదవి ఉంటేనే రాజకీయాలు ఉంటారు, లేకుండా లేదన్నట్టు కొంత నడుస్తుంది. కానీ మేము మాత్రం అట్లా కాకుండా ఉన్నా లేకున్నా అన్న పదవులు ఉన్నా లేకున్నా మేము ఉన్నా, నేనే కానీ ఇంకా చాలామంది కూడా పదవులు ఉన్నా లేకున్నా కానీ పార్టీకి కట్టుబడి ఉన్నాము. మళ్ళీ రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ డివిజన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎల్మిఆర్ నియోజకవర్గంలో కూడా కంపల్సరీ జెండా ఎగరేస్తాం. రాష్ట్రంలో కూడా మేము కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం. మరొకసారి తెలియజేసుకుంటూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి భాస్కర్ సాగర్ బర్త్డే పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ తిరుమలరెడ్డి గారు కూడా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిందలందరూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా ఎదుర్కోవాలని, రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ జెండా ఎగరేస్తామని భాస్కర్ సాగర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, వైకుంఠ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరా నాకిల్తో మీ సురేష్ దండు.